న్యూయార్క్ స్ట్రైకర్స్తో శాంప్ ఆర్మీ తలపడిన అబుధాబి టీ10 లీగులో స్పాట్ ఫిక్సింగ్ వివాదం చెలరేగింది. యూఏఈ పేసర్ హజ్రత్ బిలాల్ భారీ ఫ్రంట్ ఫుట్నో బాల్ వేయడంతో అబుధాబి టీ10 లీగులో చర్చనీయాంశమైంది. స్పాట్ ఫిక్సింగ్ ఊహాగానాలకు దారితీసింది. టోర్నమెంటుపై ఆందోళనలు, అనుమానాలు పెరుగుతున్నాయి. మెరిస్విల్లే శాంప్ ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిలాల్ 4వ ఓవర్ బౌలింగుకు వచ్చాడు. న్యూయార్క్ స్ట్రైకర్స్ 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 32-2తో పోరాడుతున్నారు. 5వ డెలివరీగా బిలాల్ వేసిన నోబాల్ అనుమానాలను పెంచింది. డెలివరీ వేసినప్పుడు 1 అడుగు కంటే ఎక్కువ అడుగు ముందుకు వేయడం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్ను డోనోవన్ ఫెరీరా ఎక్స్ట్రా కవర్పై సిక్సర్ కొట్టాడు. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్తో సహా క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు సోషల్ మీడియాలో ఈ లీగుపై ప్రశ్నించారు. అవినీతి, కుంభకోణాల కారణంగా అబుధాబి టీ10 లీగ్ వివాదాల్లో ఉంది. ఇప్పుడు ఈ నోబాల్ సంఘటన జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో లీగుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులపై ఐసీసీ నిషేధం విధించింది. పూణె డెవిల్స్ బ్యాటింగ్ కోచ్ అషర్ జైదీ 2021 ఎడిషన్లో అవినీతి నిరోధక కోడ్లను ఉల్లంఘించమని ఇతరులను అభ్యర్థించటం సహా అవినీతి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు 5 ఏళ్ల నిషేధానికి గురయ్యాడు.